ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఉపకారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ అన్ని విధాలుగా మేలులు కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట జకరియా పుస్తకం 8వ అధ్యాయం 15వ వాక్య భాగం. మేలు చేయనుద్దేశించుచున్నాము, భయపడకుడి. యేసు వైపు చూచుచు ఆయన అడుగు జాడల్లో నడుచుచు పరలోకమునకు ప్రయాణం చేయుచున్న నా దేవుడి చేత ప్రేమించబడిన వారలారా, ఆయన మన ఎడల ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. అన్ని విషయములలో, అన్ని విధాలుగా, అన్ని వైపులా, అన్ని కోణాలలో ఆయన మనకు మేలు చేయును. దేనిని బట్టి భయపడుచున్నావు? ఎందుకు భయపడుచున్నావు? ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయి, భయపడేటట్టు చేస్తూ ఉన్నాయి? నా యేసునాథుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, ధైర్యముగా ఉండుము, భయపడకుము. నా యేసయ్య నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచబోచున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆశించిన స్థాయి కంటే అత్యధికముగా మేలు చేయును. రెండింతలుగా అధికముగా మేలు చేయును. దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలులు అనుగ్రహించును. నువ్వు చేయించున్న ప్రయత్నములన్నిటిలో నీకు మేలు చేసి ప్రతి కార్యము సఫలము చేయును. నీ గర్భఫల విషయంలో మేలు చేసి నీ పిల్లలను ఆశీర్వదించును. నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించున్నట్లు నీకు మేలు చేయును. మేలును పొందలేక కన్నీళ్లు విడుచుచున్నావా? దుఃఖముతో కృంగి ఉన్నావా? ఆశను కోల్పోయి నిరాశ చెందిన స్థితిలో నిలిచావా? కీడును, శాపమును, దరిద్రతను అనుభవించుచు సంఘములో, సమాజంలో, తోటివారి మధ్యలో శాపాస్పదముగా, నిందాస్పదముగా, అవమానాస్పదముగా ఉన్నావా? నా ప్రియ దైవ జనాంగమా, నా యేసు యొద్దకు రమ్ము. ఆయన తట్టు చేతులెత్తుము. ఆయనను మాత్రమే ప్రేమించుము. ఆయనతో భయభక్తులు కలిగి జీవించుము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానమును వెదకి వెంటాడుము. ఆయనను ఆశ్రయించుము. ఆయన మాట శ్రద్ధగా వినుము. ఆయన మందిరములో నివసించుము. ఆయన యందు నమ్మిక ఉంచుము. ప్రవర్తన అంతటిని వాక్యమును స్థిరముగా ఉన్నట్లుగా కాపాడుకును. ఇలాగు చేసి యేసయ్య ద్వారా మేలులు మెండుగా పొందేదము. ఇక ఆలస్యము చేయక ఇట్టి కార్యములను చేపట్టేదము. నిశ్చయముగా నా యేసయ్య నీ ఎడల దయచూపి ప్రేమను కనబరిచి తన మహిమను అనుగ్రహించి మేలుతో నింపి రాకడ వరకు నడిపించును గాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మా ఎడల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశముల కొరకై మీకు స్తోత్రాలు. నీ ప్రజల జీవితంలో ఉన్న భయమును తొలగించి ధైర్యమును కలుగు చేసి మేలు చేయాలని మీరు ఉద్దేశించి ఉన్నారు. ఏ మేలు కొరకైతే నీ ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఆశిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో నిశ్చయముగా వారు ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా మేలులు మీరు చేసి మేలు చేత ప్రతి హృదయాన్ని తృప్తిపరచి మీ నామాన్ని ఘనపరచుకోమని ఓకవించిన ఘనకార్యములు మీరు చేసినందుకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసు నాథుడు మేలుతో తృప్తిపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.